నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హటావో తెలంగాణ బచావో నిరుద్యోగి బచావో అనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 80,000 ఉద్యోగాలు ఇచ్చేసామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి 6 నెలలకు నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఎందుకు చదువుకోవట్లేదు కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా అసలు ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ హటావో నిరుద్యోగి బచావో అనే ఒక నినాదాన్ని తీసుకున్నారో చెప్పండి. 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకాలు చూస్తొస్తున్నాం. ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన మరణకాండ, వేల ఆశలు పెట్టుకొని నిరుద్యోగులు వేల కళలతోటి ఇవాళ బుక్స్ చదువుకొని 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంటే మా కళలని మా ఆశలని అర్ధాక్షణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంపేసింది అనేటువంటిది మేము గ్రహిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మేము 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు శాపంగా మారింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఎమ్మెల్సీలో 0 కూడా ఒక్క సీటు కూడా రానివ్వకుండా ఇచ్చడం కోసం గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హటావో నిరుద్యోగి బచావో అనేటువంటి చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులం, విద్యార్థులం మేము తలుచుకుంటే రాష్ట్ర భవిష్యత్తును మార్చే బలం మా దగ్గర ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మార్చే కూడా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులు నిరుద్యోగుల చేతుల్లో మాత్రమే ఉందన్నటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు మొండి వైఖరి చేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క బతుకులు ఆగమవుతున్నా, వాళ్ళ జీవితాలు అర్ధక్షణంగా మధ్యలో ఆగిపోతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదో మాకు ఇంకా అర్థం అవ్వట్లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము గెలిపించుకున్నామో, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము ఓటేసి ప్రతి ఒక్కరు అక్కలో కావచ్చు, చెల్లెలు కావచ్చు, కాలు మొక్కి మేము ఓటేపించుకున్నాం, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఓడించడానికి కోసం మేము కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. అంటే 80,000 ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటిదాకా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ అయి ఉంటే, తెలంగాణ రాష్ట్ర పౌరుషం నెత్తురు మీలో ఉంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క చీమురు నెత్తురు మీద ఉంటే ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చావో శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఎంత ఇచ్చావో కూడా మేము చెప్తాం. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 35,000 ఉద్యోగాలు మాత్రమే. నియామక పత్రాలు మాత్రం ఇచ్చింది. 40,000 కావచ్చు, 70,000 కావచ్చు, 80,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, మాటకు మాత్రమే పరిమితమై తప్ప చేతలకు లేదు అన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇది చేస్తా ఉన్నాం. మీరు నిజంగానే 80,000 1,00,000 వచ్చి ఉంటే మేము ఎందుకు ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాం? మేము ఎందుకు ఇవాళ పుస్తకాలు వదిలేసి, ఇవాళ లైబ్రరీ వదిలేసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ పార్కుల చుట్టూ లేకపోతే రోడ్ల చుట్టూ ఇవాళ కేసులు వేసుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాం? నిరుద్యోగుల ముసుగులో కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వాళ్ళ స్వలాభం కోసం, డబ్బుల కోసం కకృతి పడి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుని అంధకారంలో తోసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ప్రతిదీ కూడా మేము మనసులో పెట్టుకొని, ప్రతిదీ కూడా మేము గుండెలో పెట్టుకొని చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి బరాబర్ బుద్ధి చెప్తామనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. వయోపరిమితి కోసం పోరాడారు. సో వయోపరిమితి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది కదా, ఇంకేం కావాలి? ఇంకా ఇవ్వలేదన్న 2 సంవత్సరాలు. మేమేం చెప్పినామంటే ఎస్ఐ కానిస్టేబుల్ అనేటువంటిది 36, 38 సంవత్సరాలు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 46 అనేటువంటిది తక్షణమే రద్దు చేయాలి. మరి హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేయాలి. అప్పుడే నోటిఫికేషన్ ఇవ్వండి. మరి వయో పరిమితి పెంచి 19,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసినాం. పెంచమంటాడు, ఒకరు వద్దంటారు, ఒకరు విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేన్ని పరిశీలించాలి? ఒకరేమో వద్దంటున్నారంటే కాంగ్రెస్ ఒక కార్యకర్తలే వాళ్ళు. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డుకునేది వాళ్ళే, ఇవ్వకుండా అడ్డుకునేది వాళ్ళే. కొంతమంది బల్మురు వెంకట కావచ్చు, కొంతమంది అద్దంకి దయాకర్ కావచ్చు, కొంతమంది మన ఉద్యమకారుడు అని చెప్పుకుంటే మేధావని చెప్పుకునే మరి కోదండరాం కావచ్చు, లేకపోతే కొంతమంది పొంగులటి దగ్గర వారి దగ్గర కొంతమంది డబ్బుతోటి వాళ్ళ దగ్గర విద్యార్థులనే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే విద్యార్థులు నిరుద్యోగాలను దింపిరు వాళ్ళు. కాబట్టి వాళ్ళే ఆడుతున్న డ్రామాలు. ఎవరు కూడా చదువుకుంటున్నారు. పాపం చాలామంది వేల లక్షల మంది విద్యార్థులు వాళ్ళ లైబ్రరీ చుట్టూ తిరుగుతున్నారు, చదువుతున్నారు, జిల్లాల వైజ్గా ఉన్నారు, గ్రామాల్లో చదువుకుంటున్నారు. ఎవరు వస్తున్నారు అన్న? ఇక్కడున్న వాళ్ళు మాత్రం ఇది చేస్తున్నారు కదా. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చడం అని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీని నెరవేర్చకపోతే రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే కార్యక్రమం పిలిపిస్తుంది. దాదాపు అంటే ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒక నోటిఫికేషన్ ఇస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిండు సభలో స్వాతంత్ర దినోత్సవం రోజున చెప్పిండు కదా. అయినా కూడా నమ్మకం లేదా మీకు? ఏడు నమ్మకం ఉందన్న? వాళ్ళ నాన్న స్వతంత్ర సమరయోధుడా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఈయన ఏమన్నా ఉద్యమకారుడా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానిక పైన ఇవాళ గన్ను తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మా కోసమా, తెలంగాణ భవిష్యత్తు కోసమా, తెలంగాణ విద్యార్థుల కోసమా, తెలంగాణ ప్రజల కోసమా ఎక్కడ మాట్లాడుతుంది ఇవాళ ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం
ఇవాళ దిగజారిపోయిందంటే ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కడ లేదు ఇలాంటి పరిపాలన. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్లోనే అతి ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఎందుకంటే విషయం కంటే నాగుపాంకి ఎంత విషయం ఉంటుందో దానికంటే డబల్ విషయం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి మాత్రమే. కాబట్టి మేము ఏమంటున్నామంటే చాలామంది కట్టర్ కాంగ్రెస్ నాయకులని కూడా తొక్కేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం అణచివేతేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు గ్రహించాలన్నట్టు మేము తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు పరిపాలించడం చేత కాకపోతే, మీరు ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, ఇంత మేధావులు ఉన్నారు, ఇంత మెజార్టీతో గెలిపించినాం కాబట్టి మీకు పరిపాలించడం చేత అవ్వట్లేదా? లేదా మీకు ఎవరైనా చెప్తున్నారా? మరి ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు పీడిస్తున్నారు? ఎందుకంటే మొన్న చెప్తా ఉన్నాడు, ఎవరైనా అరుంధతి మూవీ చూశారా అని. అరుంధతి మూవీ ముందు రేవంత్ రెడ్డి చూడాలి, తెలంగాణ ప్రజలు ఎవరు చూడరు. పశుపతిని బంధించడని చెప్తున్నావు కదా, అసలైన పశుపతే నువ్వు, తెలంగాణ రాష్ట్రం పట్టిన పశుపతే నువ్వు. కాబట్టి నిన్ను ముందు బంధించాలా, తెలంగాణ రాష్ట్రంలో ముందు నిన్ను బంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమాజ్ చేయాలి ముందు నేను.